स्वादैयज्ञाय स्वादैयज्ञपतये दैवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ॐ वंशिराजुभेषजं तन्नो हस्तद्यवदे चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः। రోజు గణతంత్ర దినోత్సవం కదా, జెండా ఉన్నట్టు వెళ్ళాలి. సిద్ధం సరేనా? గణతంత్ర దినం అంటే ప్రజలే దేశానికి అధిపతులుగా కావడం. రాజు లేదా చక్రవర్తులు కాకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులే దేశాన్ని పాలించడం. ఉత్సవాలుగా పండుగగా జరుపుకునే రోజు. రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య పాలన అమల్లోకి వచ్చిన రోజుని గుర్తు చేసుకుని జరుపుకునే పండుగే గణతంత్ర దినోత్సవం. అర్థమైందా? చూపించు. మన ఇతిహాసాలు పురాణాల్లో రాజు పాలన కదండి. మరి రాజు పాలన నుండి ప్రజాస్వామ్య పాలన ఎలా మారుతున్నారు? మన ప్రాంతాన్ని పరిపాలించేటప్పుడు రాజులు కృతయుగంలోని మనుస్మృతిని, త్రేతాయుగంలో గౌతమ స్మృతిని, ద్వాపరయుగంలో శంఖలిఖిత స్మృతిని, కలియుగంలో పరాశర స్మృతిని ఆధారించి వాటిని అనుగణనలోకి తీసుకుని పరిపాలన జరిపేవారు. మరియు చాణక్యుడు రచించిన రాజనీతి శాస్త్రాన్ని, కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని రాజ్యపాలన చేసేవారు. మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నిర్ణయం మేరకు రాజులందరూ వాళ్ళ రాజ్యాన్ని విడిచిపెట్టి భారతదేశాన్ని ప్రజాపాలన దేశానిగా మార్చారు. సరేనా? 1950వ సంవత్సరం జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ గారు, అల్లారి కృష్ణస్వామి అయ్యర్ గారు, కేఎం మున్షి గారు, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ గారు, మిట్ర గారు వీరిని మొదలుకొని 389 మంది కలిసి ఒక కమిటీగా ఏర్పడి భారతదేశ రాజ్యాంగాన్ని రచించారు. దీన్ని ఢిల్లీలోనే రచించి అక్కడి నుంచి అమలుపరిచారు. సరే, కానీ మన త్రివర్ణ పతాకం ఎదురు నిలబడినప్పుడు మీకు ఎటువంటి భావన కలుగుతుంది? మీరు చెప్పు. గర్వం, కృతజ్ఞత, భక్తి మార్గాలు నింపుతారు. ఇది దాని అర్థం గురించి వివరించండి. తెలుగు సత్యం శాంతిని బోధిస్తుంది. ఆకుపచ్చ ఆశత అభివృద్ధికి సంతృప్తించారు. అశోక చక్రం అంటే ధర్మ మార్గంలో నలుగురు శబ్దులు జరుగుతారు. సరే, కానీ మన భారత రాజ్యాంగం, మన త్రివర్ణ పతాకం మనకి హక్కులతో పాటు ఇంకా వేటి గురించి తెలుపుతున్నాయి? బాధ్యతలు గురువు గారు, మంచి పరులుగా ఉండే బాధ్యతలు తెలుపుతాయి గురువు గారు. ఆ విషయాలన్నింటినీ మనం గ్రహించి మన దేశాన్ని, మన హిందూ ధర్మాన్ని సాధ్యమైనంత వరకు అభివృద్ధి పదంలో ఉంచే ప్రయత్నం చేయడం మనందరికీ బాధ్యత. అర్థమైందా? జెండా వందనానికి సమయం అయిందంట. శాంతి మంత్రం చెప్పండి రా. మిగతా విషయాల గురించి తర్వాత చర్చించుకుందాం. పదండి. జయ హిందూ.